ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సమోసా, జిలేబీ, మిర్చి, తర్వాత ఎటువంటి టైప్ ఆఫ్ మర్జీలు అంటే వంకాయ బజ్జీలు ఇలాంటివి ఏవి, అండ్ ఇంకా ఒకటి ఏంటి అని అంటే చాయ్, బిస్కెట్స్ ఇలాంటివి. సో మనం అవి జనరల్గా స్నాక్స్లో తీసుకుంటాం, వీళ్ళు ఎంజాయ్ ద ఫుడ్, బట్ అది ఎవరికి మంచిది కాదండి. ఇప్పుడు టీనేజర్స్కి ఒబీస్ అయిపోతారు, డయాబెటిక్ వాళ్ళు షుగర్స్ పెరుగుతాయి, టైప్ 1 డయాబెటీస్ వాళ్ళు అసలు ఇంకా ఇన్సులిన్ ఎక్కువ అయిపోతుంది, అండ్ కార్డియాక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ అవుతుంది. అసలు ఇవన్నీ ఎందుకు అవుతాయి అని అంటే వీటిని మెయిన్ బేసిక్ గా ఉండేది సింపుల్ కార్బోహైడ్రేట్స్. నేను ఫస్ట్ నుంచి చెప్తుంది ఏంటి అని అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్. ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే ఈజీగా అరిగిపోతాయి మన పొట్టలో. సో ఈజీగా అరిగిపోయిన ఫుడ్ తీసుకున్నారు అంటే మీకు ఇన్సులిన్ స్పైక్స్ ఎక్కువ అవుతాయి. ఇన్సులిన్ స్పైక్స్ ఎక్కువ అయినాయి అంటే ఫస్ట్ డయాబెటిక్ వాళ్ళకి కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి, టీత్ ఎఫెక్ట్ అవుతాయి, అంటే గమ్స్, టీత్ గమ్స్ లోంచి బ్లడ్ ఎక్కువ రావడం, స్కిన్ ర్యాషెస్ రావడం, అండ్ తర్వాత మెయిన్ గా ఆథెరోస్క్లెరోసిస్ ఫామ్ అవడం. సో ఆథెరోస్క్లెరోసిస్ అంటే నరాలలో ఫ్యాట్ పెరగడం అవుతుంది, కాకపోతే మీకు ఇమ్మీడియట్ గా తెలియదు. కానీ షుగర్ స్పైక్స్ పెరుగుతున్నాయి అన్న ప్రతిసారి మీకు ఏదో ఒకటి ఎఫెక్ట్ అవుతుంది, మన బాడీలో ఉన్న ఏదో ఒక టిష్యూ ఎఫెక్ట్ అవుతుందని అర్థం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు ఏమంటున్నారు, మేము వేరే బిస్కెట్స్, క్రీమ్ బిస్కెట్స్ తినట్లేదండి, వేరే మామూలు ప్లెయిన్ బిస్కెట్స్ తింటున్నాము అని అంటే డయాబెటిక్ బిస్కెట్స్ మాత్రమే అలౌడ్ అండి. వేరే బిస్కెట్స్ అంటే ఉస్మానియా బిస్కెట్స్ అవి అయితే ఫ్యాట్ అండ్ సాల్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఉస్మానియా ఇప్పుడు మనకి కొన్ని ఏరియాల్లో ఏంటి అని అంటే మా ఉస్మానియా హాస్పిటల్స్ దగ్గర కానీ అట్లా ఆ దగ్గర ఉన్న ఏరియాలలో ఎలా ఉంటది అని అంటే వాళ్ళు ఉస్మానియా బాస్కెట్స్ మీదే పూర్తిగా డిపెండ్, అదే వాళ్ళ బ్రేక్ఫాస్ట్. సో అలా చేయొద్దు, ఎప్పుడు చేయకూడదు. అలా చేస్తే ఏమవుతుంది అని అంటే నేను చెప్పినట్టుగా సైడ్ ఎఫెక్ట్స్ అంటే షుగర్ స్పైక్స్ ఫస్ట్ పెరుగుతాయి. సో ఈ షుగర్ స్పైక్స్ ఎప్పుడెప్పుడు పెరుగుతాయి అని అంటే అప్పుడప్పుడు మీకు మీ బాడీలో ఉన్న టిష్యూ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఆ టిష్యూ డ్యామేజెస్ ఐ కావచ్చు, గమ్స్, టీత్ గమ్స్, మెయిన్లీ ఇమ్మీడియట్ గా ఎఫెక్ట్ అయ్యేది టీత్ గమ్స్ కావచ్చు. రెండోది స్కిన్ ర్యాషెస్. మీకు షుగర్ స్పైక్స్ పెరిగినప్పుడల్లా స్కిన్ ర్యాషెస్ వస్తూ ఉంటాయి, అది బాగా గమనించండి. సో ఇవి మాత్రం ఇమ్మీడియట్ గా అవుతాయి. అండ్ ఆథెరోస్క్లెరోసిస్ ఖచ్చితంగా ఫామ్ అవుతుంది, అది కాకపోతే కొన్ని రోజుల తర్వాత మీకు తెలుస్తుంది. సో ఆ ఎఫెక్ట్స్ అన్ని రాకుండా ఉన్నారంటే మనం చాయ్, బిస్కెట్, జిలేబీ, స్వీట్ జిలేబీ ఇలాంటివి అవాయిడ్ చేస్తేనే బెస్ట్. ఇంకా ఏం చెప్తున్నానంటే దీంట్లో ఇవి సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఈజీగా అరిగిపోతాయి. సో ఈజీగా అరిగిపోయినప్పుడు నెక్స్ట్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి కదా. నెక్స్ట్ మీరు ఈవినింగ్ డోస్ తీసుకునే వరకు మీ షుగర్స్ కంట్రోల్లో ఉండవు. మన టార్గెట్ ఏంటి, మీ షుగర్ లెవెల్స్ ఎప్పుడు ఒకే లైన్ లో ఉంచడానికి మీ టార్గెట్. సో మనము ఇలాంటి జిలేబీ ఇలాంటివి తినంగానే మన స్పైక్స్ పెరుగుతూ ఉంటాయి. సో స్పైక్స్ పెరిగినప్పుడల్లా మీ షుగర్స్ కంట్రోల్లో ఉండవు. సో మనం ఈవినింగ్ తీసుకోవాల్సిన డోస్ లేట్ గా తీసుకున్నా మనకి టైంకి 8 o'clock తీసుకురావాల్సిన డోసు మనకి తొందరగా తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే మీకు షుగర్స్ అట్లా ఉండి కళ్ళు తిరగడం ఇలాంటివన్నీ అవుతాయి. అండ్ ఇంకోటి ఇదే విషయం కనుక టీనేజర్స్ చూస్తే వాళ్ళు ఒబీస్ అవుతారు. థైరాయిడ్ వాళ్ళు కూడా తీసుకుంటే దీంతో వాళ్ళ ఒబీస్ అవుతారు, ఇంకా ఎక్కువ ఒబిసిటీ పెరుగుతుంది. సో ఇదే కాకుండా మీకు ఏమవుతుంది అని అంటే ఒబిసిటీ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. అండ్ థైరాయిడ్ వాళ్ళకి థైరాయిడ్ హార్మోన్ ఇంకా అంటే ఇంతకు ముందు ఎక్కువ థైరాయిడ్ రిలీజ్ చేస్తుంది అనమాట. థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ చేయడం లేకపోతే తగ్గిపోవడం ఇలాంటివి చేస్తుంది. సో ఈ థైరాయిడ్ లో వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది. సో ఒబిసిటీ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. టీనేజర్స్ కి పింపుల్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అయితే నేను పూర్తిగా అవాయిడ్ చేయమనట్లేదు, కాకపోతే ఏంటి అని అంటే టీనేజర్స్ వీళ్ళు ఇలాంటి డయాబెటిక్ ఉన్న వాళ్ళు తినొచ్చు అని అంటే ఏం తినాలనుకున్నా ఫస్ట్ మీరు వాటర్ తాగండి. వాటర్ తాగి ఈ జిలేబీ తినండి. కొంచెం నేను చెప్తున్నట్టు పావు కేజీ అంటే 100 grams 150 grams అంతా కాకుండా ఏదో 1-2 తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. అసలు నేను బేసిక్ గా చెప్పాలి అని అంటే షుగర్స్ మీద మనం అదే జిలేబీ వీటిని మనం పూర్తిగా అవాయిడ్ చేయగలిగితేనే బెస్ట్. కొన్ని పదార్థాలు మనం అవాయిడ్ చేయలేం, ఇది స్వీట్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. సో మనం ఏమవుతుంది అని అంటే అవి తీసుకోకుండా జనరల్ గా మనం తీసుకోవాల్సింది తినేటప్పుడు ఫ్రూట్ తినాలి, లేదా దానికంటే ముందుగా ఒక ఫ్రూట్ తినాలి. సో అప్పుడు కూడా మనకు కొంచెం హెల్ప్ఫుల్, అంటే ఫైబర్ దాన్ని కట్ ఆఫ్ చేస్తుంది కాబట్టి ఈ షుగర్స్ ఈ జిలేబీ తిన్నా కొంచెం కంట్రోల్లో ఉంటుంది. కానీ డయాబెటిక్ వాళ్ళు మాత్రం పూర్తిగా అవాయిడ్ చేయడం. నేను చెప్పిన 4 టైప్స్ ఆఫ్ డయాబెటీస్ వాళ్ళు ఇది కంట్రోల్ చేయడమే బెస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కూడా ఇది అవాయిడ్ చేస్తేనే మంచిది. సో నేను సజెస్ట్ చేయట్లేదు, ఇవి తీసుకోకపోతేనే మంచిది అని చెప్తున్నాను.
జనరల్ గా డయాబెటిక్ వాళ్ళకి B12 డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుందండి. సో ఎందుకు అనంటే మనం షుగర్ స్పైక్స్ ఎక్కువ అవుతున్నాయి అని చెప్పినప్పుడల్లా మనకి B12 డెఫిషియన్సీ తగ్గుతూ ఉంటుంది. సో ఈ B12 దేంట్లో ఉంటుంది మెయిన్ గా అంటే నాన్ వెజిటేరియన్ లో ఎక్కువగా ఉంటుంది అండ్ వెజిటేరియన్ లో కూడా ఉంటుంది. కాకపోతే పప్పులు వీటిల్లో కూడా B12 ఉంటుంది. పప్పు ధాన్యాల్లో, అన్ని పప్పులలో, కందిపప్పు, మినపప్పు వీటిల్లో కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం శనగలలో ఉంటుంది అండ్ సేమ్ టైం పన్నీర్లో ఉంటుంది అండ్ పల్లీలలో ఉంటుంది. కానీ పల్లీలు డయాబెటిక్ వాళ్ళకి అలౌడ్ కాదు. అండ్ రాగిలో ఉంటుంది. రాగి కూడా మనం డయాబెటిక్ వాళ్ళు వాడకూడదు. కానీ ఒక 100 grams కూడా వాడకూడదు డయాబెటిక్ వాళ్ళు. సో అసలు రాగి పూర్తిగా డయాబెటిక్ వాళ్ళు అవాయిడ్ చేయాలి. మామూలు వాళ్ళ దాంట్లో అయితే B12 దీంట్లో ఉంటుంది. కానీ B12 వల్ల మనకి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అంటే ఈ డయాబెటిక్ వాళ్ళు ఏం చేస్తారు అంటే షుగర్స్ పెరిగినప్పుడల్లా మనకి బ్లడ్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి అనమాట. ఎప్పుడన్నా అంటే మన బోన్ మ్యారో తగ్గిపోవడం, బోన్ మ్యారో ఇంప్రూవ్ అవడానికి ఈ B12 కావాలి. సో ఈ B12 మనకి దేంట్లో మెయిన్ గా ఉన్నాయి అంటే ప్రోటీన్స్ లో ఉంటాయండి. చికెన్, ఫిష్, ఎగ్ వీటిల్లో ఎక్కువగా ఉంటాయి అండ్ లెగ్యూమ్స్ లో చెప్తున్నాను కదా, శనగలలో వీటిల్లో ఎక్కువగా ఉంటుంది. నాన్ వెజ్ తినేవాళ్ళు అంటే డయాబెటిక్ లో నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటే కనుక రోజుకి 2 ఎగ్ వైట్స్ కనుక ప్రిఫర్ చేయగలిగితే మీకు బెటర్ గా ఉంటుంది. ఎగ్ వైట్స్ మాత్రమే, వీళ్ళు ఎగ్ యోక్ తినకూడదు. మామూలు వాళ్ళైతే ఎగ్ యోక్ తో సహా తినగలిగితే వాళ్ళకు కూడా B12 బాగా పెరుగుతుంది అనమాట. B12 వల్ల కూడా మనకి ఐ సైట్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది మీరు ఏం చేశారు అని అంటే ఎగ్ వైట్స్ అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు ఎగ్ వైట్స్ అండ్ చికెన్, ఫిష్ అండ్ నేనేం చెప్తున్నా అంటే చికెన్ కూడా ఫ్రై ఫామ్ లో తీసుకోవద్దు, ఫ్రైడ్ ఫామ్ లో వద్దు. రోస్టెడ్ తర్వాత స్టీమ్, ఈ మధ్య వేరేవి వస్తున్నాయి ఎయిర్ ఫ్రైస్ లో తీసుకోండి ఇవి చికెన్ ఇలాంటివి. సో ఇలా తీసుకోగలిగితే మనం ఆయిల్ ని అవాయిడ్ చేసినట్టుగా ఉంటుంది, మనకి B12 పెరిగినట్టుగా ఉంటుంది. నేను చెప్తుంది ఏమిటి అంటే B12 చికెన్, ఫిష్, ఎగ్ వైట్స్ అండ్ లెగ్యూమ్స్ లలో ఎక్కువగా B12 ఉంటుంది. ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారు, వాళ్ళు ఏం తీసుకోవాలి అంటే వాళ్ళు పన్నీర్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వాలండి. పన్నీరు, పాలు, పెరుగు, ఇది డయాబెటిక్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. పాలు, పెరుగు అంటే నేనేం చెప్తున్నా అంటే పాలల్లో కూడా ఫ్యాట్ ఉంటుంది కదండి అని అంటే లో ఫ్యాట్ మిల్క్ అని ఉంటుంది అనమాట. సో లో ఫ్యాట్ మిల్క్ దాంట్లో ఎలా ఉంటుందంటే 0.3 grams ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది. 0.3 అంటే ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్, వాటర్ ఉంటుంది అనమాట ఆ పాలు. సో అవి కనుక డయాబెటిక్ వాళ్ళు వాడితే మనకి కొలెస్ట్రాల్ ప్రాబ్లం కూడా ఉండదు. అండ్ ఇది నాన్ డయాబెటిక్ వాళ్ళు కూడా ఈ లో కొలెస్ట్రాల్ మిల్క్ తీసుకోగలిగితేనే మంచిది. అండ్ ఇంకా ఒకటి అంటే పాలు, పెరుగు అండ్ లెగ్యూమ్స్, కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు వీటిల్లో కూడా ఉంటుంది. ఇది బాయిల్ చేసి తీసుకోగలిగినా కూడా మీకు ప్రోటీన్ పెరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం శనగలు, పెసర్లు అండ్ ఈ పన్నీర్, ఇవే రిపీటెడ్ గా చెప్తున్నాను, ప్లీజ్ యూజ్ దిస్ వన్. అండ్ ఫ్రూట్స్ లో చాలా B12 ఉండదు, బట్ అంటే ఫైబర్ ఉంటుంది అనమాట. సో ఇలాంటివి ట్రై చేయగలిగితే మనకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఈ B12 మెయిన్ గా ఉండేది నాన్ వెజ్ లోనే, దాంట్లో ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. ఈ వెజిటేరియన్ లో కొంచెం తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి, ఈ వెజిటేబుల్స్ ని అంటే ఈ లెగ్యూమ్స్ వీటినే ఎక్కువగా తీసుకోవడం ప్రయత్నించాలి. సో అప్పుడు మనకి ఇది ఈక్వల్ అవుతుంది. ఇవి మనం ఎవ్రీడే ఫుడ్ లో ఉంచాలి, ఎవ్రీడే మన లైఫ్ స్టైల్ లో ఉంచాలి, మన రోజు రెగ్యులర్ గా తీసుకునే ఫుడ్ లో ఉంచాలి. అంతేగాని ఒక వారానికి ఒకసారి, వారానికి 2 సార్లు తీసుకుంటాము అట్లా అంటే కుదరదు. అమ్మ మేము రోజు నాన్ వెజ్ తినలేం కదా అని అనుకున్నప్పుడు ఏం చేస్తారు అంటే ఇవి అంటే శనగలు చెప్తున్నాను కదా, శనగలు, పెసర్లు, మినుములు, ఇవన్నీ మినుములు అని అంటే అమ్మ మరి మేము మినుములు ఎలా ఉంటాయి అంటే పొట్టుతో కూడిన మినుముల్ని నేను చెప్తుంది. దాన్ని ఫ్రై చేసి ఈ ఉండలుగా చేసి అంటే మనము ఇది సున్నుండలు అలా అంటారు కదా, సున్నుండలు చేసుకొని, మరి డయాబెటిక్ వాళ్ళు సున్నుండలు అంటే వితౌట్ షుగర్ సున్నుండలే తీసుకోవాలండి. లేదంటే ఫ్రై చేసి వాటిని కూడా తిన్నా సరిపోతుంది. మనకి మొత్తానికి డయాబెటిక్ వాళ్ళకి పోవాల్సింది 100 grams per day ఏదైనా సరే. అంటే నేను చెప్తున్నా ఫ్రూట్స్, ఈ లెగ్యూమ్స్ గురించి. సో అవి అండ్ వెజిటేబుల్స్ అయితే లాట్స్ ఆఫ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి. సో ఈ విధంగా చేయగలిగితే మనకు B12 బాగా డెవలప్ అవుతుంది.